భద్రాచలంలో గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఇక గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉండటంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఇక తాలిపేరు ప్రాజెక్టు నుంచి 1,00,000 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు వదులుతున్నట్లుగా తెలిపారు. నేడు రేపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఇక గణేష్ నిమజ్జనం కోసం గోదావరికి వస్తున్న భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడున్న సమాచారం ప్రకారంగా గోదావరి భద్రాచలంలో లెవెల్ చూస్తే 45 ఫీట్ దాకా ఉంది. 43 ఫీట్ మన ఫస్ట్ వార్నింగ్ లెవెల్ కాబట్టి ఆల్రెడీ అది దాటింది. సో అందరూ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న జనాలకి నా విజ్ఞప్తి, మీరు దయచేసి బయట వెళ్ళడం, పొలాల్లో వెళ్ళడం, వాగు దగ్గరికి వెళ్ళడం అట్లాంటివి ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు. వాగులు కూడా చాలా పొంగి ప్రవహిస్తున్నారు. సో తాలిపేరు నుంచి కూడా 1,00,000 కంటే ఎక్కువ క్యూసెక్స్ ఫ్లో వస్తూ ఉంది. ఇంకా మనకి సమాచారం ఏముందంటే ఇంద్రావతి మరియు శబరి ఈ రెండు నదులు ఆ ప్రాంతంలో చాలా భారీ వర్షం జరుగుతుంది. సో దానివల్ల ఇప్పటికే మన లెవెల్ 45 ఫీట్ ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి వరకు మనకి లెవెల్ పెరుగుతూ పోతుంది. రేపు కూడా ఆ ప్రాంతంలో బే ఆఫ్ బెంగాల్ నుంచి ఏదైనా లో ప్రెషర్ పాయింట్ ఒడిశా ఆంధ్ర వైపు పోతుందో దానివల్ల అక్కడ భారీ వర్షం ఎఫెక్ట్ మనకి రేపు కనపడుతుంది. సో అన్ని ఈ అంచనాలు చూస్తే మనకి లెవెల్ గోదావరిలో చాలా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మన గణపతి ఉత్సవం మనం పండుగ జరుగుతుంది. ఈ మధ్యలో గోదావరి నది దగ్గర మనకి గణపతి బాప్పాకి అర్చన చేయడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తే జనాలకి ప్రమాదం ఉంటుంది. సో నా రిక్వెస్ట్ అందరికీ ఏముందంటే ఈ అన్ని అంశాలు గుర్తించి నది నుంచి దూరంగా ఉండాలి. నది ప్రాంతంలో ఉన్న ఊరందరికీ అనౌన్స్మెంట్ ఈరోజు మేము చేస్తూ ఉన్నాము. దయచేసి ఎవరు కూడా ప్రమాదకర సిచ్యువేషన్లో స్టక్ అవ్వద్దు అని నా అన్ని ప్రయత్నాలు మా యంత్రాంగం చేస్తుంది. మీరు కూడా అందరూ సహకరించి. ఇక భద్రాచలంలో మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రజలను కూడా అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తోంది జిల్లా కలెక్టర్. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు, ఏంటి డీటెయిల్స్? థ్యాంక్ యూ మమత. తెలంగాణలో గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ కురుస్తున్న వర్షాలు కూడా భద్రాచలం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. అయితే చూసుకోవచ్చు, ఉదయం మనము 43 అడుగులు చేరుకున్న గోదావరి ప్రస్తుతం 46 అడుగులు చేరుతుంది. సాయంత్రం కల్లా ఈ యొక్క మొదటి ప్రమాద హెచ్చరికను తీసుకుని రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే పరిస్థితి కనిపిస్తుంది మమత. అయితే ఏదైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి ఎవరు కూడా వేటకు కూడా వెళ్ళకూడదు, ఎవరు కూడా గోదావరి పరిసర ప్రాంతాలకు కూడా వెళ్ళకూడదు అని చెప్పేసి పైన కురుస్తున్న వర్షాలతో పాటు అటు తాలిపేరి, ఇంద్రావతి, ఇటు శబరి కానీ లేకపోతే ఇటు కిన్నెసాని కానీ ఈ ఇన్ఫ్లో పెరగడం తోటి గోదావరిలోకి నీరు వదలడం వల్ల ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మమత. రైట్, కలెక్టర్ కూడా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఎలాంటి హెచ్చరికలు, అలాగే ప్రజలకు సంబంధించి ముందే ఇన్ఫర్మేషన్ ఇవాళ రేపు కూడా బయటకు రావద్దు అని చెప్తున్నారు. అయితే ఇంకా దీంతో పాటు ఎలాంటి సౌకర్యాలు కూడా కల్పించే అవకాశం ఉందంటారు, అంటే వరదల వల్ల? ప్రస్తుతం గోదావరి వద్ద 46 అడుగులు చేరుకున్న గోదావరి చూసిన ఇక్కడ జిల్లా కలెక్టర్ మాత్రం ప్రజల్ని ఎవరిని కూడా గోదావరి దగ్గరికి వెళ్ళకూడదు, 48 అడుగులు చేరితే మాత్రం ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేపించి పునరావాస కేంద్రాలకు కూడా పంపించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ఇక్కడ పైన ఇంకా దాదాపు ఇంకా 2 రోజులు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఉండడంతో ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళందరికీ కూడా ఎటువంటి సౌకర్యాలైనా కల్పించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.